అమ్మ గంగ నాటి వరాలు మరి ఎట్లున్నాయే ఆ గంగను వదలిసి గద్దేసి మొక్కి జీవితంలో ఉన్న సరస్వతమ్మ లంచి చెయ్యెత్తి మొక్కి విజ్ఞానందరించి చోట నిలిపి ఆ విజ్ఞాన వివరాలు మరి ఎట్లున్నాయే కూర్చుంటే విజ్ఞాన కుందేల రూపం లేస్తే విజ్ఞాన లేని రూపం నడిచిన విఘ్నేశుడు నంది రూపమేనా విఘ్నేశుని గొప్ప విపల్ల జడలు పార్వతి వరపుత్ర నీకు 10,000 శతార్థి శరణ శరణమాయమ్మ రాజుల కష్ట సుఖాలు కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి పూర్వకాలం నాడు అమ్మవారి ఎల్లమ్మ పుట్టలు పుట్టింది భూలోక సుందరి గంగల దొరికింది గంభీర రేణుకాదేవి అమ్మాయి తల్లి మహాదేవరాణి శంభుని ఇల్లాలు శివశక్తి శాంభవి మహిషాసురమర్దిని రేణుకాదేవి ఎల్లమ్మ ఒకవేళ కైలాసం లోపల లగ్గం ఒక్కటయింది నాకు వెళ్ళి కాలేదు రేణుకాదేవికి బాబగారి వాడు కార్తవీర్య మహారాజు ఒకవేళ బ్రాహ్మణావేశం మీద ఏరవచ్చి ఎల్లమ్మ పేరు మీద మునిరాజు పేరు మీద వరుగులు వశోగ్రాలు రాశి కూటాలు తప్ప చెప్పి నాకు వెళ్ళి ఎత్తగొట్టినాడే ఒకవేళ తల్లిదండ్రి తోరి దగ్గర పోరి పెట్టుకొని అమ్మవారు రేణుకా ఎల్లమ్మదేవి శివదగ్ని గురుదేవనం పడి అడవి లోపల వెళ్ళిపోయినప్పుడు అద్దాన పడివి లోపల మట్టేడు మావరం పుట్టినదైనా ఆ మట్టేడు మావరం లోపల రేణుకా ఎల్లమ్మ దేవుని ఉంచినాడు అటువంటి కనుకనేమి శివదగ్ని గురుదేవుడు ముని మంత్రానికంట వెళ్ళిపోయిండు అలనాడు ఒకవేళ కార్తవీర్య మహారాజు ఒకవేళ కనుకనే మీ కామధేనువులకు బాణం వదిలిపెట్టినప్పుడు భూమి మీదకి వెళ్ళిపోయే కామధేనువులకు భూచక్ర బాణం మొదలవట్టే
కనుకనేమి నాదా జమదగ్ని గురుదేవుడు అద్దానపడి లోపల ముని మంత్రాన్ని గంట వెళ్ళిపోయినవు గాని లోపల ఏ పాలివాడు ఏ పగవాడు నీ ప్రాణం తీసిండు నాదా ప్రాణేశ్వర అలనాడు పోయేటప్పుడు చెప్పినావు సచ్చినా కానీ లేచి కూర్చున్నావు భయం ఉంది సత్యాన బోనం అంటే తీసుకొని సచ్చినా లేచి కూర్చున్నాడు ఒలవల కన్నీరు వల పోసుకుంటాము అని ఎల్లమ్మ కైలాసం వెళ్ళిపోయినాని కైలాసం లోపల తండ్రి శంకరుడితో సత్యాన బోనానికి సెలవు తీసుకొని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ సముద్రాల ఒడ్డుకొచ్చినాది సముద్రం ఒడ్డున ఎండ్రికాయ గుళ్ళ మట్టి తీసుకొని సత్యాన బోనం వంట చేసినది రేణుకా సత్యాన బోనం వంట తయారు చేసుకొని అమ్మవారి ఎల్లమ్మ 7 బోనాల మీద గంట దీపం పెట్టుకొని అమ్మవారి ఎల్లమ్మ సత్యాన బోనం ఎత్తుకొని సూర్యుని వర్ణం సుక్కబొట్టు పెట్టింది చంద్రుని వర్ణం జడ కొప్పులేసుకుంది కిలకాయ గుంటల్ని కీళ్ళ బౌడిని చెంపలు చేరాక జంగుమేళ్ళ పుస్త బంగారు కట్టాం దాపి వాళ్ళు ముత్తాలు పట్టుకొని అమ్మవారి ఎల్లమ్మ గురుడా సత్యాన బోనం ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నది దేవి ఎల్లమ్మ సత్యాన బోనం ఎత్తుకొని ధానపడి లోపల వెళ్ళిపోతూ ఉండగా అలనాడు ఒకవేళ సత్యానం మీద బోనం మీద ఉన్న గంట దీపం ఎటు 12 ఆమెల వెలుగులు అందుతున్నాయినా ఆ దీపం వెలుగు పోయి కంచు కుప్పల్ల కోట మీద పడుతున్నాయి కంచు కుప్పల్ల కోట ఏలే కార్తవీర్య మహారాజు కళ్ళ చూడబట్టిన మహారాజు కళ్ళ చూసిండు ఓసే రేణుకా ఎల్లమ్మ అయ్యారు నీ భర్తని ఎంపుతో ఒకవేళ చచ్చిన భర్తను లేపుకోవడానికి సత్యాన బోనం తీసుకొని వెళ్ళిపోతా ఉన్నా నీ సత్యాన బోనం ఎంగి లేకపోతే నా పేరు కార్తవీర్య మహారాజు గారి బర్లగాడి బచ్చనల వేషాలు వేసుకొని ఒకవేళ కనుకనే మీ అద్దానపడి పంపించినప్పుడైనా ఎల్లమ్మ గడ్డం వచ్చనమ్మో వాళ్ళు ఎల్లమ్మ గడ్డం వేరే వచ్చి ఆకలి ఆకలి సత్యాన బోనం అంతా ఎంగిలి వేసిరారే సత్యాన బోనం అంతా ప్రయత్నం చేసి అమ్మవారి ఎల్లమ్మకు కనుకనేవి చేయటువంటి కనుకనేవి అద్దాన పడవిలోనా శీలానికి శిక్ష పెట్టారే మానభంగం వేయాలని చెప్పి ఒకవేళ కొంగు పట్టి గుంజెండ్రు గొప్ప వంటి లాగినప్పుడు అమ్మవారి ఎల్లమ్మ కళ్ళ చూడబట్టే ఇవాళ అన్నం పెట్టిన ఇంట్లో సున్నం పెట్టే వాళ్ళు తల్లి రొమ్ము ఎగి తల్లి రొమ్ము గుద్దే వాళ్ళు మీరు ఒకవేళ 7 మందిని జాడిచ్చు తండ్రి నాది వాళ్ళకు దీవనార్థి పెట్టినది ఆడికెళ్ళి నేను ఎక్కడ వెళ్ళిపోవాలి నా నాదుడు ఏ చోట ఉన్నాడని చెప్పి అంతానా పడవిలో వెళ్ళిపోతూ ఉన్నదా లోపల ఏరవచ్చింది నాయన దానపడివి లోపల ఒకవేళ జమదగ్ని గురుదేవుని కన్న చూసింది గిదగిద ఉరుకొచ్చి నాది మీద పడుతుండగా మామ ఎల్లమ్మయ్య నన్ను ముట్టలేదు మామ నీకు బస్సుల కాడి పిల్లలు చూసుకొని నా ప్రాణం తీయదలిసినవమ్మా ఇవాళ సత్యాన బోనం అంతా ఎంగిలైన బోనం తీసి నాకు పిండకూడు పెట్టవమ్మా నన్ను నువ్వు వేసుకొని ఒకనాడు సుఖపడలేదు నేను వేసుకొని ఒకనాడు సుఖపడలేదు
చేసుకొని ఒకనాడు సుఖపడలేదు బామారేనికా ఎల్లమ్మ నువ్వు చేసుకున్నందుకు నిన్ను నేను చేసుకున్నందుకు నీకు ధనము కావాలన్నా ధాన్యం కావాలన్నా ఎండి బంగారం కావాలి కోరుకోవాలన్నప్పుడు ధనముండి ఎవరి పాలు ధాన్యం ఉండి ఎవరి పాలు మిద్దలుండి ఎవరి పాలు మేడలుండి ఎవరి పాలు నాదా ఒక పెళ్లికైనా పేరంటానికైనా నోముకైనా వ్రతానికైనా నీకు మిద్దెలు ఎన్ని ఉన్నాయి మేడలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎకరాల పొలం ఉందని ఎవరు అడగపోరు ఇట్లనే 10 మంది కూర్చున్న దగ్గర నీ కడుపులో పుట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది నేను ఏమంట చెప్పాలి వంశముద్దారి వంగా వంశముద్దారి వంగ కొడుకుని వంగబెట్టి పాడంగా ఇచ్చిండు ఒకవేళ పుట్ట మీద జమదగ్ని గురు దేవుడు ఒకవేళ ప్రాణాలు వదిలిపెట్టినప్పుడు ముందు భవిష్యత్తు లోపల ఉప్పు నీళ్ళు చోడవుడికి అది ఉంది కట్టె పట్టుకొని బడగడ చెల్లి ఊర్లు పల్లెలు వందేది ఉన్నది రేణుక ఎల్లవ పండుగలు వేసే తాతల మాతలు ఎవరైనా సోమవారం నాడు సాయంత్రం వేళ నీ పుట్టకాడి ఏడవస్తాము పుట్ట పూజలు వేసుకొని ఒకవేళ కనుక నేను పుట్టకాడ ఒడికంగోడి వాళ్ళ బియ్యం పోసి 7 గొమ్మల పోతులు 7 అంతరాల బోనాలు తెచ్చి నీకు అలియావతి బలియావతి పెట్టి ముందుగా నీ పుట్ట కళ్యాణం వేసి పుట్ట బంగారం తీసుకుపోయి గద్దె వేసుకొని గద్దె మీద నాగ వెళ్ళి ఆడతారు ఆనాడు ఎల్లమ్మ తల్లి దీవెన ఆర్తి పెట్టినందుకు వెళ్ళినాడు ఒకవేళ కురుమిద్ద గ్రామం లోపల తెలుగమల్ల వారి సంస్థానం తెలుగమల్ల శ్రీనివాస గారు సతీమణి జ్యోతక్క గారే దంపతులైన ఏలకొండంత దేవుని పెట్టుకొని దేవుని లగ్నం చేపిస్తున్న మహానుభావులైనా ఇవాళ పుట్టెట్ట పెరుగుతున్నదో వాళ్ళ సంసారం అట్లా పెరగాలి జ్యోతెట్ట వెలుగుతున్నదో వాళ్ళ సంసారం అట్లా పెరగాలి వాళ్ళు అనుకున్న పనులన్నీ అమలు కావాలి ముట్టింది ముష్యం కావాలి పట్టింది బంగారం కావాలి వాళ్ళకు ఒకవేళ తొవ్వల ఎల్లమ్మ తోడు అయి ఉండాలి బాడ ఎల్లమ్మ తల్లి బందోబస్తు అయి ఉండాలి పుట్టకాడ కళ్యాణం వేస్తే వరకు కోరి శాశ్వతలంరాలు చేత పట్టుకొని అల్లోనే జై